నేను చెప్పడం కాదు, మీరు నా హెయిర్ని కరెక్ట్గా చూసారు అని అంటే లైన్ అనేది అర్థమవుతుంది కదా. మోస్ట్ ఒక 2 months బ్యాక్ నాకైతే చాలా పర్ఫెక్ట్గా టైం అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే మనకు ఇది అందరికీ యూజ్ అయ్యే టాపిక్. ఇది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. హెయిర్ కేర్ కానీ ఏది చేయలేదు, చాలా అంటే చాలా డ్రై అయిపోయింది. ఈ డ్రైనెస్ని పోగొడదాము. హోమ్ రెమెడీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. చూడండి, ఫస్ట్ మనము కొంచెం పారాషూట్ ఆయిల్ని అయితే కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, మనం అవుట్ సైడ్ కొన్న క్రీమ్స్ హెయిర్కి మిగిలిన హెయిర్కి ఇలానండి స్మూత్గా. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరో నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఇది అందరికీ యూజ్ అయ్యే టాపిక్. ఇదైతే ముఖ్యంగా లేడీస్కి. ఒకవేళ బాయ్స్ చూస్తున్నారు అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. వీడియో అస్సలు మిస్ కావద్దు, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, నేను ఈ సమ్మర్ అంతా ఫ్రెండ్స్ అసలు నా ఫేస్ మీద కానీ నా హెయిర్ మీద కానీ ఒక ప్రోడక్ట్ కూడా పెట్టలేదు. అంటే స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఏది చేయలేదు. ఓకే, ఈరోజైతే నేను హెయిర్ కేర్ చూపించబోతున్నాను. చూడండి అసలు ఎలా అయింది హెయిర్ అంటే చాలా డ్రై అయిపోయింది. లైట్గా డాండ్రఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి హెయిర్ అసలు మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చాలా డ్రై అయిపోయింది హెయిర్ అయితే. ఈరోజు మనము ఈ డ్రైనెస్ని పోగొడదాము. ఓకే, దానికోసం నేను హోమ్ రెమెడీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. నేను లాస్ట్ టైమే నేను ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడే నేనైతే ట్రై చేశాను. నాకు ఫస్ట్ అటెంప్ట్కే చాలా సాఫ్ట్గా అయితే అనిపించింది. నెక్స్ట్ ఇంకా షైనీగా కూడా అనిపించింది. ఓకే, మీతో షేర్ చేస్తాను. మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది నాకైతే షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ మనము ఏం స్టార్ట్ చేస్తున్నా, ఫేస్కైనా హెయిర్కైనా, ఫేస్కి ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసేయాలి. హెయిర్కి స్టార్ట్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ కూమ్ చేసేయాలి హెయిర్ అంతా. ఇప్పుడు మనము హెయిర్ అంతా కూమ్ చేసేద్దాము. ఓకే, చూడండి మీకు ఇలా నేను కూమ్ చేస్తుంటే మీకు అర్థమవుతున్నాయి కదా, లైట్గా స్ప్లిట్ ఎండ్స్ కూడా వచ్చేసాయి. చూడండి ఇలా క్రాస్కున్నాను అంటే లైట్గా స్ప్లిట్ ఎండ్స్ కూడా వచ్చేసాయి. ఈ ప్యాక్ వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్ను కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ హెయిర్ గ్రోతింగ్ కూడా బాగా అవుతుంది ఈ ప్యాక్ వల్ల. చూడండి ఎక్కడైనా మీకు ఇలా చిక్కులు ఉన్నాయి అంటే ఇలా ఫాస్ట్గా లాగేయద్దు, హెయిర్ అయితే చాలా వచ్చేస్తుంది. ఓకే, ఇలా చాలా స్లోగా కూంబ్ అయితే చేసేయండి. ఓకే, ఇప్పుడు హెయిర్ అంతా కూమ్ చేసేసాము. ఫస్ట్ మనం ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేయకంటే ముందు దీని యూజెస్ ఏంటి అనేది నేనైతే చెప్తాను. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల హెయిర్ అయితే సాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్ వచ్చేసి ఇలా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కూడా స్ప్లిట్ ఎండ్స్ని చాలా వరకు రిమూవ్ చేస్తుంది ఈ ప్యాక్. నెక్స్ట్ హెయిర్ గ్రోతింగ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా హెయిర్ గ్రోతింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ డాండ్రఫ్ ఏదన్నా ఉన్నా కూడా తగ్గిస్తుంది ఓన్లీ ఒక ప్యాక్ వల్ల. కానీ మీరు కరెక్ట్ వేలో దాన్ని యూజ్ చేయాలి. అది ఎలా అనేది చూపిస్తాను. చూడండి, మనం ప్యాక్ అప్లై చేయకంటే ముందు ఫస్ట్ అయితే హెయిర్ కూమ్ చేసేసాము. నెక్స్ట్ ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఓన్లీ ఒక 5 minutes పడుతుంది. ఫస్ట్ స్కాల్ఫ్ అంతా ఇలా మసాజ్ చేయాలి. ఓకే, మీరు నా వీడియోస్ని ఫాలో అవుతున్నారు అని అంటే ఇలా మసాజ్ చేయడం వల్ల ఏంటి మనకు యూజ్ అనేది మీకు చాలాసార్లు చెప్పాను నేను. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే వాళ్ళ కోసం కూడా చెప్పేస్తాను. ఇలా మనము మసాజ్ చేయడం వల్ల ఏంటి అంటే స్కాల్ఫ్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మనం ఏదైనా ఆయిల్ అప్లై చేస్తున్నా, ప్యాక్ అప్లై చేస్తున్నా మన స్కాల్ఫ్కి చాలా బాగా ఆ ప్యాక్ అనేది పడుతుంది. ఓకే, ఇలా చాలా స్లోగా మీరు మసాజ్ అయితే చేసేయాలి. ఓకే, మీకు ప్యాక్ వేసే టైం లేదు అనన్నా ఇలా హెయిర్ కూమ్ చేసి ఓకే ఇలా మసాజ్ చేసి ఆయిల్ పెట్టేసి 1 hour ఉన్నా కూడా మీ హెయిర్ అనేది డ్రైనెస్ని తగ్గిస్తుంది. ఓకే, చూడండి ఫ్రంట్ మనకి ఈజీగా ఇలా అందేస్తుంది కదా. ఇక్కడ మన ఇయర్ లెంత్ నుంచి అప్వర్డ్కి చాలా స్లోగా అయితే మీరు మసాజ్ చేయాలి. ఇలా మీ స్కాల్ఫ్ అంతా
ఓన్లీ ఒక 5 మినిట్స్ చేస్తే చాలు ఫ్రెండ్స్. మీకు ఇంకొంచెం టైం ఉంది అంటే 10 మినిట్స్ చేసినా ఓకే. మనకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను 2 ఆర్ 3 మినిట్స్లో మీకు చూపించేస్తున్నాను. ఓకే, ఇలా మీ స్కాల్ఫ్ అంతా మసాజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్కాల్ఫ్ మసాజ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ప్యాక్ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాము. ఓకే, చూడండి, మనం ఈ రైస్ పేస్ట్ కోసం ఫస్ట్ ఒక కప్ నిండా చూడండి, ఇలా మన హెయిర్ లెంగ్త్ని బట్టి మనం ఈ రైస్ అయితే తీసుకోవాలి. ఓకే, ఈ రైస్ అయితే బాయిల్డ్ రైస్. ఓకే, మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఇలా ఈ కప్ నిండా తీసుకున్నాను. అంటే నా హెయిర్ లెంత్కి ఈ స్మాల్ది అయితే సరిపోతుంది, స్మాల్ కప్ నిండా. ఓకే, మనం దీన్ని దేంతో కలిపి మనము మిక్స్ చేయాలి అని అంటే, మీకు అవైలబుల్ వేరేటి ఏమైనా అంటే రైస్ వాటర్ ఉన్న రైస్ వాటర్ తోటి మిక్స్ చేయొచ్చు. లేదు అంత టైం లేదు అనుకుంటే నార్మల్ వాటర్ తోటైనా మీరు మిక్స్ చేయొచ్చు. ఓకే, నేనైతే ఇక్కడ రైస్ వాటర్ని తీసుకున్నాను. ఓకే, ఒక గ్లాస్ నిండా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేసి తీసుకొని వద్దాం. ఈ రైస్ వాటర్ ఇన్నైతే మనకు హెయిర్కి ఎక్కువ అవుతాయి. దీనికి పేస్ట్కి ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోవాలి. ఇలా ఈ మిక్స్ జార్ తీసుకొని ఓకే, నేను రైస్ని దీంట్లో అయితే వేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి పేస్ట్కి తగ్గట్టుగా మనమైతే వాటర్ని తీసుకోవాలి. రైస్ వాటర్ని చూడండి, ఫస్ట్ మనము కొంచెం కొంచెం వేసుకొని దీన్ని అయితే పేస్ట్ చేద్దాము. చూడండి, ఇంత పడ్డాయి వాటర్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసి తీసుకొని వస్తాను. చూడండి, మనం దీన్ని మిక్స్ చేశాక ఇలా స్మూత్ పేస్ట్ లాగా అయితే దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇలా పేస్ట్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పేస్ట్లోకి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేయాలి. అవి ఎందుకు అని అంటే, మనకి పేస్ట్ వచ్చేసి మన హెయిర్ని స్మూత్ చేస్తుంది. మనము వేసే ఆ కొన్ని థింగ్స్ అయితే మన హెయిర్కి కొంచెం షైనీనెస్ని అయితే ఇస్తాయి. ఓకే, అవి ఏమో కాదు, మన ఇంట్లో ఉండే థింగ్సే. ఫస్ట్ అయితే నేను ఈ పారాషూట్ ఆయిల్ని అయితే కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర అలోవెరా ఆయిల్ ఉన్నా ఓకే, స్వీట్ అలోవెరా ఆయిల్ ఉన్నా అది వేస్తే ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ప్రజెంట్ ఇది వేస్తున్నాను. ఇదైతే మనకు అందరికీ అవైలబుల్గా ఉంటుంది, అందుకని ఇదైతే చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఒక 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా 1 స్పూన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ని అయితే యాడ్ చేయాలి. అసలు అలోవెరా జెల్ గురించి చాలా అంటే చాలా యూజెసే ఉన్నాయి మనం దీంట్లోకి యాడ్ చేయడం వల్ల. అలోవెరా జెల్ అనేది మనకు స్ప్లిట్ ఎండ్స్ని, నెక్స్ట్ హెయిర్ స్మూత్నెస్ కోసము, నెక్స్ట్ డాండ్రఫ్ని తగ్గించడం కోసం అయితే యూజ్ అవుతుంది. చూడండి, అలోవెరా జెల్ అయితే నేను మామా ఎర్త్ది అయితే తీసుకుంటున్నాను. ఇది మనము ఒక 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్ని అయితే తీసుకుందాము. చూడండి, అలోవెరా జెల్ని అయితే ఇప్పుడు మనము యాడ్ చేసేద్దాము. ఓకే, ఇది ఒక 1 స్పూను, ఇంకొక 1 స్పూను యాడ్ చేసేద్దాము. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసేయచ్చు. ఓకే, 2 స్పూన్స్ ఆఫ్ అలోవెరా జెల్. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనము మిక్స్ చేసేద్దాము. ఒక థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, అన్నీ మిక్స్ చేస్తే ఇలా థిక్ పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మన హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది నేనైతే చూపించేస్తాను. ఓకే ఓకే, ప్యాక్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. చూడండి, ఫైనల్గా ప్యాక్ అయితే మన హ్యాండ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్తాను. హెయిర్ ప్యాక్ అనేది ఓకే, మనం తీసుకున్న ఈ ప్యాక్ అనేది హెయిర్ కండిషనర్గా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం రైస్ వాటర్ని కూడా దీంట్లో అప్లై చేసాం కదా. అసలు మన మెయిన్ ఇంగ్రీడియంటే రైస్ అనేది మన హెయిర్కి చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి రైస్ వల్ల. ఓకే, ఇంకా అవన్నీ చెప్తే ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి అనేది అయితే మీకు చూపించేస్తాను. చూడండి, కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఓకే, చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, మనం అవుట్ సైడ్ కొన్న క్రీమ్స్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఇలా మిడిల్లో అప్లై చేయండి. మీరు ఇది అప్లై చేస్తున్నంతసేపు చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది మన స్కాల్ప్ అంతా. చూడండి, నెక్స్ట్ ఇలా
లేయర్స్ తీసేయండి 1 బై 1. మీరు నేను చెప్పినట్టుగా అప్లై చేశారు అని అంటే ప్రతి హెయిర్కి మన స్కాల్ఫ్ అంతా కూడా చాలా బాగా అప్లై అయిపోతుంది ఈ ప్యాక్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పార్టీషన్ని తీసేద్దాము. మీరు ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ తీస్తా అప్లై చేశారు అని అంటే మనం తీసుకున్న ఈ ప్యాక్ అనేది చాలా బాగా అప్లై అయిపోతుంది. దాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అసలు మీకు ఇలా అప్లై చేస్తుంటేనే ఆ ఫీలింగ్ అనేది తెలిసిపోతుంది. మన స్కాల్ఫ్ అంతా కూల్ కావడము, నెక్స్ట్ హెయిర్ అనేది స్మూత్గా మన హ్యాండ్కి అప్పుడే టచ్ అయిపోతుంది. ఓకే, మీరు మొత్తం అప్లై చేశాక ఈ లాస్ట్లో ఓకే ఈ ఎండ్స్లో ఇంకొంచెం అప్లై చేయండి. స్ప్లిట్ ఎండ్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, చూడండి ఇలా ఇక్కడ అప్లై చేశాక స్కాల్ఫ్కి మిగిలిన హెయిర్కి ఇలానండి స్మూత్గా. ఓకే, ఒకవేళ మీరు సెల్ఫ్గా అప్లై చేయలేరు అనుకుంటే మీరు ఎవరితో అయినా ఇలా అప్లై చేయించుకున్నా చాలా బాగా వర్క్ అవుతుంది. చూడండి 1 సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది మనం అప్లై చేయడము. ఇలా లాస్ట్లో టోటల్గా ఇలా పట్టుకొని చూడండి రిటర్న్స్ దగ్గర ఇలా మన బ్యాక్ తీసుకొని చూడండి ఇలా అప్లై చేయండి. ఓకే, ఇలా అప్లై చేయడం వల్ల ఎండ్స్కి కూడా చాలా నీట్గా అప్లై అయిపోతుంది. వన్ సైడ్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా అప్లై చేసుకొని టోటల్గా మీ ముందుకైతే చేస్తాను. ఓకే, అప్లై చేయడం అయితే అయిపోయింది. చూడండి నాకు ఇంత కొంచెం మిగిలింది. దీన్ని కూడా ఏం చేస్తానంటే ఇలా మనం పూసాక మనం బాడీలో ఉండే హీట్ని బట్టి చాలా తొందరగా ఇది డ్రై అయిపోతుంది. ఓకే, ఇంకా మిగిలింది కదా అందుకనేసి నేను ఇలా అప్లై చేసేస్తున్నాను. ఒకవేళ మీరు దీన్ని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అప్లై చేయాలి అంటే మ్యాక్సిమం ఒక 3 డేస్ పెట్టవచ్చు అంతే. అయినా మనకి ఇది ప్రిపేర్ చేయాలి అని అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ పడుతుంది. ఫ్రెష్గా అప్లై చేసేదైతే చాలా బెటర్ రిజల్ట్స్ని అయితే ఇస్తుంది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అప్లై చేసేదానికంటే. ఓకే, టోటల్గా అప్లై చేయడం అయితే అయిపోయింది. మీరు దీన్ని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ మీకు టైం ఎక్కువ ఉంది అంటే 1 అవర్ అలానే ఉంచండి. లేదు అంటే 1/2 అవర్ అయితే మ్యాక్సిమం 1/2 అవర్ ఖచ్చితంగా అయితే ఉంచాలి. ఓకే, 1/2 అవర్కి లైట్గా డ్రై అయిపోతుంది. మన బాడీలో ఉండే హీట్ కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది ఈ ప్యాక్ అనేది. ఓకే, 1/2 అవర్ తర్వాత నేనైతే ఒక 1 అవర్ ఉంచుకుంటాను. మీకు ఎంత టైం ఉంటుందో అంత టైంని బట్టి ఉంచుకున్న తర్వాత ఒక మైల్డ్ షాంపూ తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసి అప్లై చేసి మీరు హెడ్ బాత్ అయితే చేయాలి. ఓకే, నేను ఆఫ్టర్ వాష్ తర్వాత మీకు నా హెయిర్ ఎలా ఉంది అనేది ఫైనల్ రిజల్ట్ని అయితే నేను చూపించేస్తాను. చూశాక మీకు నచ్చింది అనుకుంటే కంపల్సరీ మీరైతే ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నాది హెడ్ బాత్ అయితే అయిపోయింది. చూడండి హెడ్ బాత్ అయిపోయాక నా హెయిర్ ఎలా ఉంది అనేది నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి నేను చెప్పడం కాదు, మీరు నా హెయిర్ని కరెక్ట్గా చూసారు అని అంటే ఎంత సాఫ్ట్గా ఉంది అనేది మీకే అర్థమవుతుంది. మీకు ఆ షైన్ అనేది అర్థమవుతుంది కదా హెయిర్లో. ఓకే, చూడండి ఇలా ఉంటేనే మనకు దూరం నుంచి ఆ షైనింగ్ అనేది హెయిర్లో కనిపిస్తుంది. నాకైతే నేనైతే ఇది ఓన్లీ ఇప్పుడు సెకండ్ టైం అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడైతే నేను ట్రై చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ట్రై చేస్తున్నాను. చూడండి నేను ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నేను ఏది హెయిర్ కేర్ చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు చేశాను మీ ముందు.
చూడండి ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఓకే. మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా, చాలా షైనీగా అనిపించింది హెయిర్ అంతా కూడా. చూడండి. ఓకే. ఇలా జూమ్ చేస్తుంటేనే మీకు అప్పుడు స్ప్లిట్ ఎండ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, చూడండి చాలా వరకు తగ్గిపోయాయి ఆ స్ప్లిట్ ఎండ్స్ అనేటివి. ఓకే, అర్థమవుతుంది కదా. కొంచెం అంటే మనకు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే మనకు మొత్తం టోటల్‌గా అయితే చేంజ్ అయిపోదు ఫ్రెండ్స్. ఓకే, మీరు డే బై డే మీరు ఇలా ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తున్నారు, హెయిర్ కేర్ చేస్తున్నారు, స్కిన్ కేర్ చేస్తున్నారు అంటేనే అప్పుడే మన హెయిర్‌లో కానీ, మన స్కిన్‌లో కానీ చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ అటెంప్ట్‌లోనే రిజల్ట్ చాలా బాగా వచ్చేయాలి అంటే అది జరగదు. అది హెయిర్‌లో అయినా, ఫేస్‌లో అయినా ఏదైనా సరే అదైతే జరగదు. ఓకే, ఇంకా నా హెయిర్ అయితే ఇలా షైనీగా అయిపోయింది. ఓకే, మీకు ఇది నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే మనకు హోమ్ రెమెడీనే కాబట్టి ఏ భయం లేకుండా మనకి హెయిర్ లాస్ అవుతుంది, నెక్స్ట్ డాండ్రఫ్ వస్తుంది అనే భయం లేకుండా అయితే ఇంకా అవుట్ సైడ్ పర్చేస్ చేసేటివి అయితే ఇంకా ఏమైనా కెమికల్స్ ఉంటాయేమో అనేసి మనమైతే భయపడాలి. ఓకే, ఇది మన హోమ్ రెమెడీనే కాబట్టి ఏ భయపడకుండా మీరైతే యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చూడండి మనకు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్‌కే మనకు ఇంత బాగా షైనీగా హెయిర్ వస్తుంది అంటే మీరు వీక్లీ వన్స్ ట్రై చేశారు అని అంటే ఇంకా బాగా వస్తుంది. హెయిర్ అనేది చాలా స్మూత్ కూడా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.